విడిపిస్తాడు, నన్ను నడిపిస్తాడు, అవతలికి చేరుస్తాడు అనే మంచి మనసు, మంచి విశ్వాసము మనం కలిగి ఉన్నప్పుడు నిజంగా కానాను వైపుకి మనం కూడా వెళ్ళడానికి వీలవుతుందండి. ఈరోజు ఓటములు చెప్తూ ఉన్నాయేమో, ఓటములు మీతో మాట్లాడుతూ ఉన్నాయేమో, నువ్వు ఓటమి పాలే ఎప్పుడు అని చెప్పి, ఎప్పుడు నీ పరిస్థితి ఓటమే కదా, ఇంకొకసారి ఎందుకు ట్రై చేస్తున్నావు, ఇక్కడితో ఆగిపో అంటున్నాయేమో. కానీ దేవుడు అంటున్నాడు, ప్రయత్నిస్తూనే ఉండు, నేను నిన్ను బలపరుస్తాను, ఎదురు చూడు, నేను నిన్ను బలపరుస్తాను, ఎదురు చూడు, నేను నిన్ను గెలిపిస్తానని. ఈరోజు మీరు ఎక్కడైతే కన్నీరు కార్చారో, ఎక్కడైతే శత్రువు మిమ్మల్ని చూసి హేళన చేశాడో, ఎక్కడైతే శత్రువు వేలెత్తి చూపిస్తుంటే మీరు తలదించుకున్నారో, మీరు ఏడ్చిన చోటే మనసారా నవ్వబోతున్నారు. హల్లెలూయా. నమ్ముతున్నారా అండి? అవమానమును ఆశీర్వాదముగా మార్చిన వాడు మన దేవుడు. అవమానమును ఆశీర్వాదముగా, మారను మధురముగా, కన్నీటిని నాట్యముగా మార్చగలిగిన మన దేవుడు ఆయన అంటున్నాడు, నేను నీ కన్నీటిని నాట్యముగా మారుస్తానని. నేను ఓడిపోనయ్యా నువ్వు నా పక్షానుండగా, నేను కృంగిపోనయ్యా నువ్వు నాతో ఉండగా. 23వ కీర్తనలో దావీదు ఏమంటున్నాడండి, నా శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధపరచుదువు. అంటే ఏంటండి? నా శత్రువు ఎక్కడైతే నన్ను తరమాలని చూశాడో, ఎక్కడైతే నన్ను చంపాలని చూశాడో, ఎక్కడైతే నా జీవితాన్ని దోచుకొని తీసుకెళ్ళిపోవాలని చూశాడో, ఆ శత్రువు చూస్తూ ఉండగానే నేను మనసారా భోజనం చేస్తాను. శత్రువు ఎదుటే నా దేవుడు నాకు భోజనమును సిద్ధపరుస్తాడు. ఎక్కడ నా ఆకలి బాధలను చూసి మనుషులు హేళన చేశారో అక్కడే నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాను. అటువంటి గొప్ప సమాచారాన్ని మనం చేత పట్టుకొని విశ్వాసంతో పాడదామండి.